Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ ఎన్వైర్న్మెంట్ సెటప్. ఇది STLCలోని 4th ఫేజ్. జనరల్గా టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్ట్ ఎన్వైర్న్మెంట్ సెటప్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఫేజ్లో టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, టెస్ట్ స్క్రిప్ట్స్ ఆ మూడు రూపొందించిన తర్వాత పీర్ రివ్యూ అండ్ టీమ్ లీడ్ రివ్యూ అండ్ ఫైనలీ RTM రూపొందించే సమయంలో టెస్ట్ ఎన్వైర్న్మెంట్ సెటప్ ఫేజ్ని ప్యారలల్గా స్టార్ట్ చేయవచ్చు. ఈ టెస్ట్ ఎన్వైర్న్మెంట్ని కొన్నిసార్లు డెవలప్మెంట్ టీము లేదా కస్టమరే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. వీరు ప్రొవైడ్ చేయనప్పుడు టెస్ట్ టీమ్ మాత్రమే ఆ యొక్క ఎన్వైర్న్మెంట్ సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ సెటప్లో కొన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్, కొన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ని ఒక పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ ప్లాన్ ప్రకారము మన ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఎన్వైర్న్మెంట్ ప్లాన్ ప్రకారము హార్డ్వేర్ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేయవలసి ఉంటుంది. మనకి ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కావాలో ఆ యొక్క సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హైబ్రిడ్ సెటప్ బాక్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక హైబ్రిడ్ సెటప్ బాక్స్కి పవర్ సప్లై ప్రొవైడ్ చేయడము, ఆ హైబ్రిడ్ సెటప్ బాక్స్కి అవుట్పుట్ డివైస్ అయినటువంటి టీవీ లేదా మానిటర్ని ఏర్పాటు చేయడము, ఆ హైబ్రిడ్ సెటప్ బాక్స్ నుంచి టీవీ కనెక్షన్ చేయడానికి ఒక HDMI కేబుల్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేగాని ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే దానికి సూట్ అయ్యే ఒక విండోస్ OS, దానికి కావాల్సినటువంటి బ్రౌజర్స్, దానికి కావాల్సినటువంటి బేసిక్ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఒక సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, టెస్ట్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసే లోపల స్మోక్ టెస్ట్ కేసెస్ని మ్యాండేటరీగా అంటే ఖచ్చితంగా రూపొందించుకొని ఉండవలసి ఉంటుంది. ఈ స్మోక్ టెస్టింగ్ అంటే ఈ యొక్క స్మోక్ టెస్టింగ్లో వెదర్ మనకి ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయగలుగుతామా లేదా, సాఫ్ట్వేర్ స్టేబుల్గా ఉందా లేదో పరిశీలిస్తాము. ఈ స్మోక్ టెస్ట్ చేయడం ద్వారా మనకున్న ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన టెస్ట్ చేసే అప్లికేషన్ స్టేబుల్గా ఉందో లేదో కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ప్రతి ఫేజ్కి ఒక ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా లేదా డెలివరబుల్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ యొక్క ఫేజ్కి ఎంట్రీ క్రైటీరియా కింద టెస్ట్ ప్లాన్, స్మోక్ టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటాని మనం చెప్పుకోవచ్చు. డెలివరబుల్స్ లేదా ఎగ్జిట్ క్రైటీరియా కింద టెస్ట్ ఎన్వైర్న్మెంట్, స్మోక్ టెస్ట్ రిజల్ట్స్ని మనం అవుట్పుట్గా చెప్పుకోవచ్చు. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.